ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించేవారు, అంటే లోకస్తులకు చెడు కార్యములు జరిగించే వారికి గిట్టదు, భక్తిహీనులకు గిట్టదు. వీరు మనకు శత్రువులుగా ఉంటారు. వీరు మనకు హాని చేసినప్పుడు, మనకు ఇబ్బందులకు గురి చేసినప్పుడు, అవమానించినప్పుడు వీరిపై అనగా శత్రువులపై పగ తీర్చుకొనవద్దు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని ఉగ్రతకు చోటివ్వండి. దేవుని పనిని దేవునికి అప్పగించుదాం. పగ తీర్చుట నా పని అని అంటున్నారు దేవుడు. నేను ఉన్నాను కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నారు. మనకు హాని చేసిన వారిని కూడా ప్రేమతో పలకరించాలి. వారిపై ద్వేషాన్ని చూపకూడదు. వారిపై పగ తీర్చుకొనకూడదు. క్షమించి వేయాలి. ఇలా చేసినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.